తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం మహాజాతర ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనమందరం కూడా తల్లుల దీవెన ఎట్లా ఉందో బలమైనటువంటి ప్రజా ప్రభుత్వం వర్ధిల్లాలని గుడి కూడా నిర్మించేందుకు తల్లుల బలంతో పాటు తల్లుల దీవెనలతో పాటు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరి సపోర్టుతో మరింత సంకల్ప బలంతో ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోదరిమణి మా ఇంటి ఆడబిడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ అటవీ పరిరక్షణ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖమ్మ గారు, అదేవిధంగా మిత్రులు మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి డాక్టర్ కావ్య గారు, వారితో పాటు పాల్గొన్న శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ఈరోజు అశేషంగా ఇక్కడికి విచ్చేసిన సమ్మక్క సారలమ్మ భక్తులకు, ఆదివాసీ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా, ఇది ఒక బాధ్యత కాదు, బాధ్యతతో పాటు భావోద్వేగం. ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చినాం. దాదాపుగా ఇప్పటికీ 17-18 సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం, ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది. ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం, వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం. కానీ 2023 ఫిబ్రవరి 6 నాడు ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది. మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడో ఇక్కడ ఎక్కడో కాదు, మా ఇంటి ఆడబిడ్డ అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు